వైజాగ్ లో తనని చెంపదెబ్బ కొట్టిందని పగతో సంధ్య జీవితాన్ని నాశనం చేశాడు. ఏ హాస్పిటల్లో తెలియకుండా ఎలా ఆపుతావురా? మన డిపార్ట్మెంట్ తరపున అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి, సెమీ కార్పొరేట్ హాస్పిటల్స్ కి సంజయ్ ఫోటోని పంపించండి బాబాయ్. సంధ్య అనే అమ్మాయికి అబార్షన్ చేయాలని చూస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మెయిల్ పంపించారు. ఆ అమ్మాయి ఎవరో కాదు మేడం, అబార్షన్ కోసం సంజయ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి సంజయ్ని నీ కొడుకు మోసం చేశాడు, తన్ని తల్లించేశాడు. ఆ నిజం బయటికి రానియకుండా తన్ని పిచ్చిదాన్ని చేశాడు. ఇప్పుడు అబార్షన్ చేయించాలని చూస్తున్నాడు. సంజయ్ ఇప్పుడు వీడి కస్టడీలోనే ఉంది మావయ్య. అవును మావయ్య, అన్నయ్య చెప్పింది నిజం. నిజంగా బావ ఈ దుర్మార్గాలన్నీ చేశాడు. నేను ఇంతకాలం ఎందుకు బావతో కాపురం చేయట్లేదని అన్నారుగా, దానికి కారణం ఇదే. మరో ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే బావ ఎక్కడ చేజారిపోతాడో అని నేను తాళి కట్టించుకున్నాను. ప్రామిస్ మావయ్య. సంజయ్, ఏంట్రా ఇదంతా? నిజమే డాడీ. సంజయ్, అవునన్నా, నిజం. నన్ను బ్లేమ్ చేయడం కోసం ఏదైనా మాట్లాడతారు, ఎంతైనా మాట్లాడతారు. నేను సంధ్యని మోసం చేస్తే మరి ఈయనెవరు? ఈయనకి సంధ్యకి పెళ్ళైందని మెయిల్ ఎలా వచ్చింది? ఇంకా నయం, ఇది కూడా నేనే చేశాను అనలేదు. నువ్వే చేశావు. చూసావా డాడీ, ఇలా అన్నానో లేదో అదే అలా రిపీట్ చేస్తుందో. లేదు మావయ్య, ఇదిగో ఇతనితో పెళ్ళైనట్లు ఆ ఫేక్ మెయిల్ బావే పంపించాడు. ఈ రోజు సంధ్యకు అబార్షన్ చేయిస్తున్నానని నాతో చెప్పాడు. నేను చెప్పానా? నిజంగానే సంధ్యకి అబార్షన్ చేయించాలనుకుంటే అసలు నీకెందుకు చెప్తాను? సైలెంట్ గా చేయిస్తాను కదా. చూడండి చూడండి డాడీ, ఎలా అబద్ధాలు చెప్తుందో. రేయ్, నటించకురా. నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. పదరా. ఆగు! వాడి ఒంటి మీద చేయి పడితే ఊరుకోను. ఏమనుకున్నావు? నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. ఓకే, నేనే సంధ్యకి అన్యాయం చేశానంటున్నారు కదా, అయితే సంధ్యని తీసుకురండి, నిరూపించండి. అందరి సమక్షంలో నేను తాళి కడతాను. ఓకేనా? అదిగోరా, నా కొడుకు గొప్పతనం ఏంటో చూడరా. వాడెంత మంచి మనిషి చూడండి. అడుగుతున్నాడుగా, వెళ్ళి సంజయ్ తీసుకొచ్చి వాడు తప్పు చేశాడని నిరూపించు. వెళ్ళు. నిరూపిస్తాను. సంధ్యని తప్పకుండా తీసుకొని వచ్చి అప్పుడు అన్నీ నిరూపిస్తాను. నిరూపిస్తాడట. ఏం నిరూపిస్తాడో చూద్దాం. పదరా. ఏమైంది జీకే? సంధ్య దొరికిందా? సంధ్య గురించి మీ అత్తయ్యకి మావయ్యకి చెప్పావా? ఏం చెప్పినా వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరమ్మా.
చాలా తప్పు చేశారు. సంజయ్ విషయం నా దగ్గర దాచి నిజంగానే చాలా పెద్ద తప్పు చేశారు. సంజయ్ని మోసం చేసింది ఆ సంజయ్ గాడేనని, వాణ్ణి తప్పించుకోకుండా చేయడం కోసమే ఉష తాళి కట్టించుకుందని నాకు ముందే చెప్పుంటే ఆ సంజయ్ గాడిని ఎప్పుడో దారిలో పెట్టుండేవాణ్ణి, సంజయ్ని కాపాడుండేవాణ్ణి. అన్నీ తెలిసి ఎవరికి చెప్పకుండా మీ ఇద్దరి మధ్యలో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారు. ఏంట్రా నువ్వనేది? రఘు, ఏంట్రాక విడనేది? సంజయ్కి అన్యాయం చేసిన విషయం మీకు తెలుసా? మీకు తెలుసా అంటే నీకు తెలుసా? తెలుసు. ఆ సంజయ్ గాడి వల్లే సంజయ్కి అన్యాయం జరిగిందని, సంజయ్ పిచ్చిదైందని, వాడి వల్లే తల్లయిందని అన్నీ తెలుసు. ఈ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని ఇంతకాలం సంజయ్ నా దగ్గరే దాచాను. నిజమా? అవును. సంజయ్కి పాపో బాబో పుడితే ఆ బిడ్డ ద్వారా సంజయ్ చేసిన తప్పుల్ని నిరూపించచ్చు అనుకున్నాను. సంజయ్ గారి దగ్గర నుంచి సంజయ్ని కాపాడడానికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సంజయ్ గారు నాతో ఛాలెంజ్ చేశాడు. నేను సంజయ్ జీవితాన్ని బాగు చేయాలని చూస్తే ఉష జీవితాన్ని వాడు నాశనం చేస్తానని నన్ను బెదిరించాడు. వాడి ఆట కట్టించడానికే ఉష తాళి కట్టించుకొని ఆ ఇంటికి కోడలైంది రఘు. మరో ఆడపిల్లకి భర్త అయితే ఆ సంజయ్ తప్పించుకుంటాడని ఇంత నాటకం ఆడింది. అందుకే కాపురం చేయకుండా వాణ్ణి ఏడిపించింది. చూసారా, నాన్నకి నిజం తెలిస్తే ఏమవుతుందో అని నువ్వు, నీకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని నాన్న, ఇద్దరూ కలిసి సంజయ్ని దూరం చేశారు. ఇప్పుడు సంజయ్ దొరికితే గాని నిజం తేలదు. ఇంతకాలం నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు నిజం చెప్పు అని. ఆ రోజే నోరు తెరిచి నిజం చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? నీకు తెలియకుండా సంధ్య గురించి ఎంత వెతికావో నీకు తెలియదు. కడుపుతో ఉంది, అందులోనూ మతిస్థిమితం లేదు. ఎలా ఉందో అని ఎంత అల్లడిపోయావో నీకు తెలీదు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు రేఖ. ఆ రోజు నేను చెప్పానే, నా ఫ్రెండ్ కూతురు పెళ్లి కాకుండానే తెల్లయింది, తన బావే తనని మోసం చేశాడని. అది సంజయ్ కదే రేఖ. నీకు తెలియకుండా నీ చేతుల మీదుగానే సంజయ్ సీమంతానికి కావాల్సినవన్నీ పంపించు. ఆ రోజు నాతో పాటు నువ్వు బయలుదేరావు. నువ్వెక్కడ వచ్చేస్తావునని నేను చాలా కంగారు పడ్డాను. ఆ రోజు నువ్వు సంజయ్ చూసినా బాగుండేది. పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. నేను పిచ్చిదాన్ని రఘు. నువ్వంత చెప్పినా ఒక్క చిన్న అనుమానం కూడా నాకు రాలేదు. అప్పుడే అనుమానం వచ్చుంటే సంజయ్ దొరికేది, సమస్యలు తీరేవి. ఇప్పుడు మనం ఏం చెప్పినా అత్తయ్య వింటం లేదు నాన్న. ఆవిడ ఆ సంజయ్ గాడు అంతలా నమ్మించాడు. ఇప్పుడు సాక్ష్యం కావాలి అంటుంది. సాక్ష్యమేగా, ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. సంజయ్ లేకపోయినా ఆ సాక్ష్యాన్ని మీ అత్తయ్య ముందు నుంచోబెడితే మీ అత్తయ్య ఖచ్చితంగా నమ్ముతుంది.
ప్రత్యక్ష సాక్ష్యమా? ఎవరు? ప్రత్యక్ష సాక్ష్యమా? ఎవరు? డాక్టర్! ఓ మీరా రండి కూర్చోండి. ఏంటి మీరు చేసిన పని? సంధ్య ఎక్కడా? చెప్పాను కదా ఆ అమ్మాయి మిస్ అయిందని. ఏంటి ఏంటి అంత తేలిక మిస్ అయిందని చెప్తున్నారు? అలా ఎలా మిస్ అవుతుంది డాక్టర్? మమ్మల్ని ఏం చేయమంటారు? మెంటల్ దానికి కాపలా కాస్తూ కూర్చోవాలా? మరి మీకు 3 లక్షలు ఎందుకు ఇచ్చాను? జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? డబ్బులు ముందే ఇవ్వకపోతే ఏం చేయను అని నానా గొడవ చేశారు. ముక్కు పిండి మరీ వసూలు చేశారు. ఇప్పుడు మిస్ అయితే సింపుల్ గా చెప్తారా? ఏ తమాషాగా ఉందా? మేం జాగ్రత్తగానే చూసుకున్నాం. పిచ్చిది కాబట్టి మిస్ అయింది. దానికేంటి ఇంత గొడవ చేస్తున్నారు? అంటే 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 మీకేం అనిపించట్లేదా? మిమ్మల్ని నమ్మి నేను అప్పగిస్తే ఇప్పుడు ఇంత కేర్లేస్తా? నా సంగతి మీకు తెలీదు. ఏం చేస్తారు? మీ అంతు తెలుస్తాను. అది మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు ఇల్లీగల్ గా అబార్షన్ చేయించడానికి వచ్చారు. పైగా ఆ అమ్మాయికి అబార్షన్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ మీరెళ్ళి పోలీసులకు చెప్పినా మీరు ఆ అమ్మాయిని చేర్పించినట్టు ప్రూఫ్ లేదు. దానికంటే ముందు మిమ్మల్ని మూసేస్తారు. ఎందుకు ఆ అమ్మాయికి అబార్షన్ చేయించారని ఆరా తీస్తే ఫస్ట్ ఇరుక్కునేది మీరే. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మరేం చేయాలి? ఆ అమ్మాయి పొరపాటున మిస్ అయింది. కావాలంటే వెతికిస్తాను. మీరు వెతికి దొరికితే పట్టుకుని రండి. అదే డబ్బుతో అబార్షన్ చేస్తాను. దట్స్ ఆల్. అసలు మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఛే! మేడం ఇప్పుడు ఆయన ఏం చేయడు కదా? ఏంటి ఆయన చేసేది? ఏం చేయలేకనే ఆ ప్రెస్టేషన్ చూపించి వెళ్ళాడు. అది సరే గాని ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది? తెలీదు మేడం. తెలీదంటే ఊరుకుంటారా? ఇతనంటే ఏం చేయలేక వెళ్ళిపోయాడు. అందరూ అలా ఉంటారా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. అలా ఎలా మిస్ అయింది? అందరిని అడిగాను మేడం, ఎవరూ తెలీదనే అంటున్నారు. అలా ఎందుకంటున్నారు? ఓ పేషెంట్ మిస్ అవ్వడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఇంతమందిని తప్పించుకొని ఎలా వెళ్ళింది? ఎక్కడుంది? లోపల ఏముంది? మా అమ్ముంది. డాక్టర్ డాక్టర్ పేషెంట్. రూమ్ లో కూర్చోబెట్టు. ఓకే డాక్టర్. అక్కడికి వెళ్దాం పదా. ఒకసారి గాలి పీల్చు. ఇప్పుడు ఒకసారి గాలి వదిలేయ్. మళ్ళీసారి గాలి పీల్చు. ఈసారి గాలి వదిలేయ్. సైలెన్స్. ఇలా అయితే నేను ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయను. డాక్టర్ 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 మీరు తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆపరేషన్ డాక్టర్. నేనే చెయ్యాలి. నేను తప్ప ఎవరూ చేయలేరు.
ముందు అమ్మాయిని ఇమీడియట్ గా నా రూమ్ కు పంపించు. ఎస్ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ తీసుకొచ్చాను. ఎస్. నీ కడుపు చిన్నగా ఉంది, నా కడుపు చిన్నగానే ఉంది. ఈ అమ్మాయి కడుపు ఏంటి ఎత్తుగా ఉంది? ఎందుకుంది? ఎందుకంటే ఇందులో బేబీ ఉంది. బేబీ కాదు, మా అమ్మ ఉంది. కాదు బేబీ ఉంది. కాదు మా అమ్మ ఉంది. కాదు బేబీ ఉంది. కాదు మా అమ్మ ఉంది. చూద్దామా? చూద్దాం. ఇప్పుడే చూద్దాం. చూడు మా అమ్మ ఉంది. చెప్పేస్తావా? అసలు ఈ కత్తి ఎవరు ఇచ్చారు? డాక్టర్ నాకు ఆపరేషన్ చేయాలంది, కత్తివ్వు. అది కాదమ్మా, ఇది డాక్టర్ ఏంటి? మెడిసిన్ లో సీట్ రాక మెంటల్ దయింది. ఇది ఆపరేషన్ చేస్తే చస్తావు. నువ్వు రామ్మా. ఏ కత్తి! ఓయ్ ఇప్పుడు ఆపరేషన్ ఎవరికి చెయ్యాలి? మీరే చేసుకోండి డాక్టర్. నేనే చేసుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, సరేనా? ఆ. వచ్చావా? ఒక్క నిమిషం. ఓకే. ఇదిగోనమ్మా యాపిల్, తింటా ఉండు. ఓకేనా? నాకు, పాపకి. అలాగే. నువ్వొచ్చావేంటి? లక్ష్మి అది తను తర్వాత వస్తానంది. ఇదిగో ఈ పిచ్చిదాన్ని తీసుకొచ్చిన వాడు హాస్పిటల్కి వచ్చి నానా గొడవ చేశాడు, అందుకే తను అక్కడుంది. సమయానికి పిచ్చిదాన్ని పంపించి నా ఉద్యోగం నిలబెట్టింది. నీ లవర్ కాబట్టి అంత రిస్క్ చేసింది. అది సరే, ఒక పిచ్చి తప్పిపోయింది, ఆ ప్లేస్ లో దీన్ని పెట్టావు, ఏం కాదా? మాకు తలకాయ లెక్క తప్ప ఎవరు ఏంటి అంత డీటెయిల్ గా ఎవరు చూడరు. అందుకే తన్నే హెల్ప్ అడిగింది. పోనీలే, పాప మీ పిచ్చిది అక్కడే ఉంటే అబోర్షన్ అయ్యేది. తేడా వస్తే ప్రాణమైనా పోయేది. డాక్టర్కి తెలియకుండా ఇక్కడికి తెచ్చి నీ ఉద్యోగం నిలబడింది. తన కడుపులో బిడ్డ బ్రతికింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో గాని ఈ అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాను. నా ఉద్యోగం నిలబెట్టింది. అయినా అలా ఎలా మిస్ అయింది? ఆ రోజు వైజాగ్ నుండి 5 ఇక్కడ తెస్తున్నాం. అందులో మధ్యలో ఒకటి ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయింది. అది గనుక పై వాళ్ళకి తెలిస్తే ఇక అంతే. అవును, మీ డాక్టర్ ఏమనలేదా? ఆవిడేమంటుంది, ఇది ఇల్లీగల్ కదా. ఆ మిస్ అయిన పిచ్చిదాని ప్లేస్ లో దీన్ని పంపించాం, ఏం కాదులే. సర్లే పద. పద. ఇది మా అమ్మకి, ఇది నాకు. ఇది మా అమ్మకి, రామ్మా. అమ్మా స్నేహ, ఓ ముసల్దాన్ని తీసుకొచ్చాడా? నీ కొడుకు చేసిన దానికి సాక్ష్యం కావాలి అన్నావు కదమ్మా.
ఇదిగో సాక్ష్యం. రఘు, రా బావా, నీ కొడుకు చేసింది ఎంత దుర్మార్గం అనేది నేను నా కూతురు చెప్తే నమ్మలేదుగా. సాక్ష్యం కావాలి అన్నారుగా, ఇదిగో సాక్ష్యం. సంజయ్ని అమ్మ దగ్గరే ఉంచాను. అమ్మ కళ్ళ ముందే నీ కొడుకు వాడు చేసిన పాపాలన్నీ చెప్పాడు. నీకే కూతురు కావాలో తేల్చుకో మావయ్య అని నా కళ్ళ ముందే ఛాలెంజ్ చేశాడు నీ కొడుకు.